జరుగుతోంది. చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా మంది లబ్ధిదారులు మాకెప్పుడు చెక్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాలకు సంబంధించి దాదాపు 946 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. మాతరైతే ఇప్పించడానికి అవకాశం లేదు, చైర్మన్ గారు సంతకాలు పెడుతున్నాం, కానీ మీ ద్వారానే ఇప్పించడం జరుగుతోంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనతో పట్టుకున్న ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎవరికి కూడా ఇబ్బంది కావాలి. కాబట్టి మీరు నెలకు ఒకసారి టైం ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరి తరఫున నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు లేట్ అయితే అయిపోయినా కిలో బంగారం కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిలో బంగారం పెరిగిపోతుంది, పుస్తకం కూడా అదెంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. రెండోది ఈరోజు ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నారు, చాలా సంతోషం. మరి మేము మీకు రిక్వెస్ట్ చేస్తుందంటే ఇప్పుడు టీవీగా చెప్పడం జరిగింది. 1,37,000 మంది సహాయ సంఘ సభ్యులు ఉన్నారు. మరి వారికి చీరలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా నియోజకవర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తక్కువ చీరలు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంపేట మండలం అనుకోండి, 8,000 మంది ఉంటే 7,000 చీరలు వచ్చినాయి. నర్సాపూర్కు సంబంధించి కూడా మరి 6,000 7,000 నుండి 6,000 చీరలు వచ్చినట్లు 1,000 తక్కువ వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. మరి తప్పైతే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అందరికీ కూడా ఈ చీర వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 చీరలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ఇప్పుడు ఇచ్చేటువంటి చీర అయినా మరి కనీసం వారికి అందరికీ ఇచ్చేదగా స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కాకుండా రెవెన్యూ మీటింగ్ కూడా కాలేదు. మీరు ఒక రెవెన్యూ మీటింగ్ తీసుకొని వాటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తే ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అవన్నీ కాకుండా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్స్ వచ్చినాయి. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది కట్టుకుంటలేదు. మరి 3,500 నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించినవి కూడా కొన్ని అధికారులకు మరి ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి తొందరగా కొనేటట్టుగా వారి ఖాతాలో డబ్బులు పడేటట్టుగా చెప్పాలని చెప్పేసి నేను మంత్రి గారిని కోరుతానా. అంతేకాకుండా సన్నోడ్లు మనకు బోనస్ ఇస్తామని చాలా మంది సన్నోడ్లు వేస్తున్నారు. లాస్ట్ టైం బోనస్ రాలేదు, అందుకని ఈసారి చాలా మంది దొడ్డోడ్లు వేస్తున్నారు. గతంలో దొడ్డోడ్లు కొన్నారు, కానీ ఇప్పుడు దొడ్డోడ్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు మీద కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దొడ్డోడ్లకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి సన్న అయినా గట్టిగా కొనేటట్టుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా.